వెల్కమ్ బ్యాక్ టు స్టడీ సర్కిల్ ప్రొఫెషియన్సీ ఎట్ థ్రెషోల్డ్. హోప్ యూ పీపుల్ ఆర్ స్టేయింగ్ సేఫ్. ఈ ఛానల్కి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయిన తర్వాత బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. మీరు కనుక ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. ఈ క్లాస్లో మనము డైలీ ఫ్రేసెస్ నేర్చుకోబోతున్నాం. డైలీ ఫ్రేసెస్ అంటే రోజువారీ మనం వాడాల్సిన పదాలు. ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు వర్డ్స్ ఎంత ముఖ్యమో, అంటే పదాలు నేర్చుకోవడం, గ్రామర్ నేర్చుకోవడం ఎంత ముఖ్యమో ఫ్రేజెస్ నేర్చుకోవడం కూడా అంతే ముఖ్యం. సో ఈ క్లాస్లో మనం మొత్తం 10 ఇంగ్లీష్ ఫ్రేజెస్ నేర్చుకోబోతున్నాం. ఈ నేర్చుకోబోయే 10 ఫ్రేజెస్ కూడా మనకి డైలీ రొటీన్లో చాలా ఉపయోగపడేవి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ టుడేస్ క్లాస్ డైలీ ఫ్రేజెస్. ఫస్ట్ ఫ్రేజ్ ఏంటంటే అన్నిటికంటే ఎక్కువగా ఉపయోగపడేది. ఫస్ట్ ఫ్రేజ్ ఇస్ ఐ రియల్లీ అప్రిషియేట్. ఐ రియల్లీ అప్రిషియేట్. ఐ రియల్లీ అప్రిషియేట్ అనేది థ్యాంక్ యూ చెప్పడానికి యూజ్ చేస్తాం. అంటే ఎవరికైనా మనం కృతజ్ఞతలు తెలపడానికి ఐ రియల్లీ అప్రిషియేట్ని యూజ్ చేయాలి. సో థ్యాంక్ యూ అని కాకుండా ఐ రియల్లీ అప్రిషియేట్ చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్ అని చెప్పే బదులు ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ హెల్ప్ ఆర్ ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ కైండ్నెస్ అండ్ కన్సర్న్, ఇలా చెప్పొచ్చు అనమాట. సో ఫస్ట్ ఫ్రేజ్ ఏంటంటే థ్యాంక్ యూకి బదులుగా ఐ రియల్లీ అప్రిషియేట్ అని యూజ్ చేయొచ్చు. సెకండ్ ఫ్రేజ్ వచ్చేసి వాట్ డూ యూ థింక్. వాట్ డూ యూ థింక్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే వెన్ యూ వాంట్ టు హియర్ సమ్వన్స్ ఒపీనియన్, అంటే ఎదుటివారి ఒపీనియన్, అంటే వాళ్ళ ఆలోచన, వాళ్ళ సజెషన్ ఏంటో తెలుసుకోవడానికి మనము వాట్ డూ యూ థింక్ అని యూజ్ చేస్తాం. అంటే వాట్ డూ యూ థింక్ అంటే ఏమంటావు, మనం ఏదన్నా మన ఆలోచన చెప్పేసి దాని మీద స్పందన తెలుసుకోవడానికి వాట్ డూ యూ థింక్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ వాంట్ టు డూ ఎల్ఎల్బి. వాట్ డూ యూ థింక్ అంటే నేను ఎల్ఎల్బి చేద్దాం అనుకుంటున్నాను, లా చదువుదాం అనుకుంటున్నాను, ఏమంటావు. సో పక్క వాళ్ళ ఒపీనియన్ని అడిగేటప్పుడు కనుక్కోవడానికి మనము వాట్ డూ యూ థింక్ని యూజ్ చేయొచ్చు. థర్డ్ డైలీ ఫ్రేజ్ వచ్చేసి హౌ డస్ దట్ సౌండ్. రిపీట్, హౌ డస్ దట్ సౌండ్. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే టు ఫైండ్ అవుట్ వాట్ అదర్స్ థింక్, అంటే వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పని చేద్దాం అనుకుంటున్నాను. సో నా ఫ్రెండ్స్ని నేను ఇది చేయబోతున్నాను, దాన్ని ఎలా ఉంది అని అడగడానికి, ఆర్ నేను ఒక ప్లాన్ చెప్తాను, సో ప్లాన్ ఎలా ఉందని అడగడానికి హౌ డస్ దట్ సౌండ్ అని యూజ్ చేస్తుంటాం. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. వి కుడ్ హ్యావ్ డిన్నర్ ఎట్ 8 PM అండ్ దెన్ గో టు మూవీ. అంటే 8 గంటలకి తినేసి తర్వాత సినిమాకి వెళ్దాం, ఎలా ఉంది అన్నమాట. సో హౌ డస్ దట్ సౌండ్ అనేది ఏంటంటే మనం ఏదైనా ప్లాన్ కానీ ఏదైనా చెప్పినప్పుడు దాని గురించి వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారో, ఏం థింక్ చేస్తున్నారో తెలుసుకోవడానికి యూజ్ చేస్తాం. దానికోసం వి యూజ్ హౌ డస్ దట్ సౌండ్. నెక్స్ట్ ఫోర్త్ ఫ్రేజ్ వచ్చేసి దట్ సౌండ్స్ గ్రేట్. దట్ సౌండ్స్ గ్రేట్ అంటే ఎవరైనా చెప్పిన ఐడియా కానీ ఆలోచన కానీ మనకు నచ్చినప్పుడు దాన్ని దట్ సౌండ్స్ గ్రేట్ అంటాం. ఇప్పుడు థర్డ్ ఫ్రేజ్ ఏం చెప్పాను, హౌ డస్ దట్ సౌండ్ అని అడిగినప్పుడు అది బాగుంటే మనం దట్ సౌండ్స్ గ్రేట్ అనాలన్నమాట. సో ఈ థర్డ్ అండ్ ఫోర్త్ అనేది ఇంటర్ కనెక్టెడ్. హౌ డస్ దట్ సౌండ్, నేను ఒక సజెషన్ చెప్తాను, అది మీకు నచ్చితే దట్ సౌండ్స్ గ్రేట్ అని మీరు అనాలి. ఎగ్జాంపుల్ తీసుకుందాం దట్ సౌండ్స్ గ్రేట్కి. లైక్ మై మామ్ ఈజ్ కుకింగ్ చికెన్ బిర్యానీ టుమారో. మై మామ్ ఈజ్ కుకింగ్ చికెన్ బిర్యానీ టుమారో. అప్పుడు రిప్లై ఏం చెప్తాం, దట్ సౌండ్స్ గ్రేట్. అంటే మా మమ్మీ రేపు చికెన్ బిర్యానీ చేస్తుంది అంటే అవునా, నిజంగా చాలా మంచిది అనమాట. సో హౌ డస్ దట్ సౌండ్ అనేమో మన ఆలోచన ఎలా ఉందో తెలుసుకోవడానికి యూస్ చేస్తాం. అది బాగుంటే దట్ సౌండ్స్ గ్రేట్ అని వేరే వాళ్ళు మనకు రిప్లై ఇస్తారనమాట. నౌ ఫిఫ్త్ డైలీ ఫ్రేజ్ వచ్చేసి వాట్ డూ యూ మీన్. వాట్ డూ యూ మీన్ అంటే ఏంటంటే ఎవరైనా వచ్చి మనకి ఏమైనా చెప్పారనుకోండి, అది మనకు అర్థం కాలేదు, కన్ఫ్యూజ్డ్గా ఉంది, మనం కన్ఫ్యూజ్కి గురైనప్పుడు మళ్ళీ ఒకసారి అడుగుతాం అనమాట, వాట్ డూ యూ మీన్, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని, ఏమనుకుంటున్నావు, అసలు ఏంటి నీ ఉద్దేశం ఏంటి, దాని అర్థం ఏంటి అని అనడానికి మనము వాట్ డూ యూ మీన్ని యూజ్ చేస్తుంటాం. నౌ సిక్స్త్ డైలీ ఫ్రేజ్ వచ్చేసి వాట్ డూ యూ డూ. వాట్ డూ యూ డూ అనేది ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఒక సర్టెన్ ఏజ్ ఆర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు ఫేస్ చేసే క్వశ్చన్. వాట్ డూ యూ డూ అని ఎప్పుడు అడుగుతామంటే మనం ఎవరైనా కలిసినప్పుడు అంటే వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళ ఆక్యుపేషన్ ఏంటి, అంటే వాళ్ళు బ్రతకడానికి ఏం చేస్తుంటారు, వాళ్ళ వర్క్ ఏంటి, వాళ్ళ పని ఏంటి తెలుసుకోవడానికి మనము వాట్ డూ యూ డూని యూజ్ చేస్తాం. వాట్ డూ యూ డూ ఎగ్జాంపుల్ ఏంటంటే లైక్ వాట్ డూ యూ డూ ఫర్ లివింగ్, అంటే ఏం చేస్తుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకరిని కలిశాను, హలో వాట్ డూ యూ డూ అని అంటే వాళ్ళు ఒకవేళ బ్యాంక్లో పనిచేస్తున్నారు అనుకోండి, ఐ వర్క్ ఫర్ ఎ బ్యాంక్ అని వాళ్ళు అంటారు అనమాట. సో ఎవరైనా ఆక్యుపేషన్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తుంటారు అని అడగడానికి మనం వాట్ డూ యూ డూ అనే ఫ్రేజ్ని యూజ్ చేయొచ్చు. నా సెవెంత్ ఫ్రేజ్ ఈస్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ. హౌ కెన్ ఐ హెల్ప్ యూ అంటే మన సర్వీస్ సెక్టార్లో ఉన్నాం అనుకోండి, ఎవరికైనా హెల్ప్ అవ్వాలనుకుంటున్నాం, లేకపోతే ఎవరికైనా సాయం చేయాలనుకుంటున్నాం, ఆర్ మన హెల్ప్ కోసం ఎవరైనా వచ్చినప్పుడు హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని అడుగుతుంటాం. అంటే నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అనే కంటెక్స్లో మనం హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం 7 ఫ్రేజెస్ నేర్చుకున్నాం కదా, లాస్ట్ 3 ఫ్రేజెస్ని కూడా డిస్కస్ చేసేసుకుందాం. ఐ మీన్ ఎయిత్ ఫ్రేజ్ వచ్చేసి
కుడ్ యూ రిపీట్ దట్ ప్లీజ్. ఎప్పుడైనా సరే కుడ్ అనేది యూజ్ చేస్తే ఎక్కువ హంబుల్, ఎక్కువ వినమ్రతతో మాట్లాడడానికి యూజ్ కుడ్ అనమాట. కుడ్ మీద మన ఛానల్లో సపరేట్ క్లాస్ కూడా ఉంది, ప్లీజ్ వాచ్ ఇట్. కుడ్ యూ ప్లీజ్ రిపీట్ దట్ ప్లీజ్, కుడ్ యూ రిపీట్ దట్ ప్లీజ్ అంటే ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్ అగైన్, అంటే ఎవరైనా దాన్ని చెప్పినప్పుడు దాన్ని మళ్ళీ ఒకసారి చెప్పండి, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి అనే కంటెక్స్లో కుడ్ యూ రిపీట్ దట్ ప్లీజ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను వచ్చి ఏదో అప్లికేషన్ ఏదో చేస్తున్నారు, నేను వచ్చి దాని ఇన్స్ట్రక్షన్స్, దాని చెక్ లిస్ట్ అంతా చెప్పిన తర్వాత మీకు అర్థం అవ్వలేదు. సో అలాంటప్పుడు ఒకసారి నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే మీరు ఏం చేయాలంటే కుడ్ యూ రిపీట్ దట్ ప్లీజ్ అని అడగాలి. అంతేగాని సే ఇట్ అగైన్, రిపీట్ ఇట్ అగైన్ అంటే కొంచెం అడమెంట్గా హార్ష్గా ఉంటుంది. సో అలాంటి సిచ్యుయేషన్స్లో మీరు కుడ్ యూ రిపీట్ దట్ ప్లీజ్ అని హంబుల్గా అడగాలన్నమాట. నా 9th ఫ్రేజ్ వచ్చేసి కుడ్ యూ ప్లీజ్ టాక్ స్లోవర్. ఇది కూడా రిక్వెస్ట్ అనమాట. కుడ్ యూ ప్లీజ్ టాక్ స్లోవర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ క్లాస్ చెప్తున్నాను, ఫటాఫట్ టక్మని చెప్పేసాను అనుకోండి, మీకు అర్థం కాదు. సో అప్పుడు మీరు ఎలా అడగాలంటే కుడ్ యూ ప్లీజ్ టాక్ స్లోవర్ ఆర్ కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ స్లోవర్. మీరు కొంచెం మెల్లిగా చెప్తారా, కొంచెం నిదానంగా చెప్తారా అని అనమాట. సో కుడ్ యూ ప్లీజ్ టాక్ స్లోవర్ అంటే ఇంకొంచెం నెమ్మదిగా చెప్పండి, కొంచెం మెల్లగా చెప్పండి అనే కాంటెక్స్లో మనం యూజ్ చేస్తుంటాం. సో ద లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్రేజ్ వచ్చేసి వే ఆర్ యూ ఫ్రమ్ అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు. ఈ వే ఆర్ యూ ఫ్రమ్ కూడా ఏంటంటే వాట్ డూ యూ డూ క్వశ్చన్ లాగా చాలా రిపీటేటివ్గా యూజ్ చేస్తుంటాం. వే ఆర్ యూ ఫ్రమ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కొత్త వ్యక్తులను కలిసినప్పుడు కానీ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు ఏ ప్లేస్కి చెందిన వాళ్ళు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ స్వస్థలం ఏంటో తెలుసుకోవడానికి మనము వే ఆర్ యూ ఫ్రమ్ అని అడుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కొత్త వాళ్ళని కలిసాను అనుకోండి పార్టీలో ఏమైనా, వాళ్ళని వే ఆర్ యూ ఫ్రమ్ అని అడిగినప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో చెప్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వే ఆర్ యూ ఫ్రమ్ అని అడిగినప్పుడు దే వర్ లైక్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ ఆర్ ఐఎమ్ ఫ్రమ్ వరంగల్ అని చెప్తుంటారు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మనం మొత్తం 10 డైలీ ఫ్రేజెస్ని యూజ్ చేసాము. డైలీ ఫ్రేజెస్ నేర్చుకోవాలంటే క్లాస్ వినడమే కాదు, వాటిని రెగ్యులర్గా యూజ్ చేస్తేనే మీకు గుర్తుండిపోతాయి. నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని 10 డైలీ ఫ్రేజెస్ యూజ్ చేసుకొని వాటి ఎక్స్ప్లెనేషన్ ఏంటి, వాటిని ఎలా యూజ్ చేయాలో ఎగ్జాంపుల్స్తో సహా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ ఛానల్కి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయిన తర్వాత బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్.